హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2012లో విడుదలైన లెసన్ ఆఫ్ ద ఈవిల్ అనే జాపనీస్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. నార్మల్లీ స్కూల్స్ అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉండడం చాలా సహజం. కానీ ఈ కథలో మనం చూడబోయే స్కూల్ అలాంటి స్కూల్ కాదండోయ్. ఇక్కడ జరిగే ప్రతి సమస్యకి ఎవరైనా ఒకరిని జైలుకి పంపించొచ్చు. అంత పెద్ద తింగరి పచ్చిది. యూజువల్లీ పిల్లలు తప్పు చేస్తే టీచర్స్ సరిదిద్దుతారు. అయినా ఇక్కడేమో టీచర్స్ పిల్లల కన్నా పెద్ద తిక్కలోలు. ఆల్రెడీ ఉన్న వీళ్ళంతా సరిపోరన్నట్టు కొత్తగా ఇంకో టీచర్ దిగుతాడు. ఈ టీచర్ ని సింపుల్ గా చెడ్డవాడని చెప్తే సరిపోదు. ఎందుకంటే సర్ వారు ఫన్ కోసం ప్రజల్ని చిత్రహింసలు పెట్టి అతి క్రూరంగా మర్డర్ చేసి ఒక సీరియల్ కిల్లర్. అతన్ని ఇరిటేట్ చేసే పిల్లలందరినీ వరాసగా చంపుతూ స్కూల్లో నైట్ స్టే చేస్తున్న ఒక క్లాస్ పిల్లలకి తన గుట్టు తెలిసిపోయిందని స్కూల్ క్యాంపస్ లో ఆ పిల్లలందరినీ వేటాడి వేధించి చంపడం మొదలు పెడతాడు. ఈ పిల్లలందరూ ఆ రాత్రి అతని దగ్గర నుంచి తప్పించుకున్నారా లేక అతని చేతిలో చనిపోయారా? అసలు ఈ టీచర్ వీళ్ళ స్కూల్కి ఎందుకొచ్చాడు? ఎందుకీ మర్డర్స్ అన్ని చేస్తున్నాడు? ఫైనలీ ఆ క్లాస్ లో నుంచి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారనే స్టోరీని ఎంతో థ్రిల్లింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. పూర్తి కథలోకి వెళ్ళడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓపెన్ చేస్తే మనకి ఒక కపుల్ దేని గురించో చాలా సీరియస్ గా మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. అంతా మన కొడుకే చేశాడు. అసలు వాడిలో దయా, జాలి, కరుణ లాంటివేం లేవు. వాడు మనిషే కాదు మృగం అని తండ్రి కోపంగా చెప్తూ ఉంటే తల్లేమో ఏడుస్తూ మీరు పొరబడ్డారేమో, మీ దగ్గర మీరు చెప్పిందంతా నిజమని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? వాడికి జస్ట్ 14 సంవత్సరాలే అవుతుంది, చిన్న పిల్లాడని అంటుంది. వాడు మర్డర్ జరిగిన రాత్రి దొంగతనంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం నేను చూశాను. ఆ రోజు మాత్రం కాదు, మిస్టర్ కుమికి చనిపోయినప్పుడు. అంతకు ముందు 2 మర్డర్స్ జరిగాయి కదా, ఆ టైంలో కూడా వీడు ఇలానే వెళ్ళాడని తండ్రి చెప్పడం విన్న ఆ తల్లి, మనం పెంపకంలోనే ఏదైనా తప్పు చేశామా? వాడెందుకిలా అయిపోయాడు? మేబీ మనం ఇకపై వాడికి మంచి చెడు చెప్పి మన కొడుకుని తీర్చిదిద్దొచ్చేమో, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అని బ్రతిమాలుతుంది. ఫాదర్ మాత్రం వాడు చిన్న తప్పేం కాదు, మర్డర్ చేశాడు. అది ఒక్కటి కాదు, 3-4 హత్యలు చేశాడు. ఇంకా ఎంతమందిని చంపుతాడు? వాడొక సోసియోపాత్, పోలీసులకి అప్పగించడమే మంచిదని స్ట్రాంగ్ గా చెప్తాడు. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్న ఆ కొడుకు చేతిలో కత్తి పట్టుకుని మెల్లగా మెట్లెక్కుతూ వీళ్ళ రూమ్ కే వస్తున్నాడు. అతన్ని చూసి వాళ్ళమ్మ షాక్ అయినట్టు చూపించి ఆ సీన్ ని అక్కడలా కట్ చేస్తారు. ఇది జరిగిన 20 సంవత్సరాల తరువాత జపాన్ లోని ఒక స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ లో దేని గురించో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టు చూపిస్తారు. డిస్కషన్ దేనికంటున్నారా? పిల్లలందరూ మార్క్స్ ఎక్కువ తెస్తున్నారు. మంచిదేగా, సమస్య ఏంటని ఆలోచించకండి. బికాస్ క్లాస్ లో అందరి ఆన్సర్స్ మాత్రం కాదు, మార్క్స్ కూడా కాపీ పేస్ట్ చేసినట్టు మరి ఒక్కలానే వచ్చుంటాయి. సో ఈ గ్రూప్ చీటింగ్ ని ఎలా ఆపాలని ప్లాన్ చేయడానికి ప్రిన్సిపల్ టీచర్స్ అందరినీ పిలిపించి మీటింగ్ అరేంజ్ చేశాడు. నార్మల్ గా స్కూల్ మంత్లీ టెస్ట్ లో జరిగిన చీటింగ్ అదేదో పెద్ద నేషనల్ లెవెల్లో జరుగుతున్నట్టు తెగ బిల్డప్ ఇస్తుంటారు. ఇదేదో చాలా కరాకండి అయిన స్కూల్ గల ఒక టీచర్ ఏమో వీళ్ళు పక్కాగా సెల్ ఫోన్స్ యూస్ చేస్తుంటారు. డెస్క్ కింద నుంచి దొంగతనంగా టెక్స్ట్ చేసుకోవడం వీళ్ళకి బన్బట్ట తిన్నంత ఈజీ కదా అని అంటే ఇంకో టీచర్ అయితే ఫోన్స్ బ్యాన్ చేసేద్దామని అంటాడు. దానికో పెద్ద మనిషి, మన స్కూల్లో ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా ఫోన్స్ బ్యాన్ అయ్యే ఉన్నాయి, ఎక్కడ ఆ పిల్లలు రూల్స్ పాటిస్తే కదా అని తల కొట్టుకుంటాడు. సరిగ్గా ఇక్కడే ఆ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ అయిన హసుమి అని అతను స్క్రీన్ మీద కనిపిస్తాడు. చాలా హ్యాండ్సమ్, బేసికలీ అమ్మాయిలు చూస్తే పడిపోయే టైప్ ఇతను. ఇతనే ఈ సినిమా హీరో. మనం సెల్ ఫోన్స్ ని బ్యాన్ చేయలేం కాబట్టి మాట్లాడకుండా నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి స్కూల్లో సిగ్నల్ జామర్ యూస్ చేద్దాం, అప్పుడేం చేయలేరని ఐడియా ఇస్తాడు. అందరూ సూపర్ ఐడియా హసుమి అనుకునే లోపి వీళ్ళలో నీతి, న్యాయం, నిజాయితీ అని కళ్ళదల పెట్టుకునే ఒక టీచర్ మాత్రం యాక్చువల్లీ సిగ్నల్ జామర్ యూస్ చేయడం చట్టానికి వ్యతిరేకం, మనం అలాంటి తప్పు చేయకూడదని సైలెంట్ గా అడ్వైస్ చేస్తాడు. ఆఖరికి అందరూ జుత్తులు పీక్కున్నాక అటుకీ కాక ఇటుకీ కాక ఎగ్జామ్ కి ముందు పిల్లల దగ్గర ఫోన్స్ కలెక్ట్ చేసుకుందామని డిసైడ్ అవుతారు. ఎలాగోలా ఫైనలీ ఆ మీటింగ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హసుమి స్కూల్లోకి ఎంటర్ అవుతాడు. స్టూడెంట్స్ అందరూ హసుమిన్ గుడ్ మార్నింగ్ అని పిచ్చ ఫ్రెష్ గా విష్ చేస్తారు. హసుమి కూడా నవ్వుతూ అందరినీ పేరు పెట్టి మరీ పలకరిస్తాడు. దీన్ని బట్టి అతను పిల్లల మధ్య ఎంత పాపులరో, ఒక్కో స్టూడెంట్ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. క్లాస్ లో ఇంగ్లీష్ లెసన్ తీస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ చేయెత్తి, సార్ మీరెప్పుడూ గుడ్ గ్రేట్ అని అంటారు కదా, రెండిటికి తేడా ఏంటని అడిగితే దానికి హసుమి కరెక్ట్ అయితే గుడ్, ఇంకా కరెక్ట్ అయితే గ్రేట్, ఇంకా కరెక్ట్ అయితే ఎక్సలెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం గుర్తు తెచ్చుకున్నాడో ఏమో కానీ మరీ ఫీల్ అయిపోతూ మీ సోల్ ని టచ్ చేసి అంత గొప్పగా ఏమైనా ఉంటే దాన్ని మెగ్నిఫిషెంట్ అంటామని చెప్తాడు. వెనకే ఒక స్టూడెంట్, సార్ నేనైతే దేశంలోనే గొప్ప యూనివర్సిటీకి వెళ్తానని అనగాని వెంటనే హసుమి మెగ్నిఫిషెంట్ అని కాంప్లిమెంట్ ఇస్తాడు. దానికి తోడు క్లాస్ అంతా కూడా ఈ ప్రచారాలకి డబ్బిస్తే వెళ్తారు కదా, అలా కోరస్ గా మెగ్నిఫిషెంట్ అని రిపీట్ పాడటంతో ఇలా జాలీగా ఆ రోజుటి క్లాస్ పూర్తవుతుంది. క్లాస్ అయిపోయాక కారిడార్ లో 3 స్టూడెంట్స్ ఒంటరిగా కూర్చుని మాట్లాడటం మనకు చూపిస్తారు. ఇదిగో మధ్యలో కూర్చునున్నాడే ఈ అబ్బాయి పేరు కేసుకే. చాలా స్మార్ట్, ప్రతి ఎగ్జామ్ లోనూ టాప్ చేసి
టాప్ స్టూడెంట్. కానీ ఇక్కడ అసలు మ్యాటర్ అది కాదు. ఈ కేసుకి ఉన్నాడే ఇతనే ఆ మాస్ చీటింగ్ చేసే గ్యాంగ్ కి లీడర్. వీళ్ళిద్దరూ అతని బెస్టీస్. చీటింగ్ గురించి అందరికీ తెలిసిపోయింది. మళ్ళీ చేస్తున్నావా అని అడిగితే కేసుకి అవును చేస్తున్నా, ప్రాబ్లం ఏంటని ఆ ఇష్యూని కొట్టిపడేస్తాడు. అదేంట్రా అంత అలుసుగా ఉన్నావు, అయినా నీకెందుకీ పనని ఫ్రెండ్స్ అడిగినప్పుడు పెద్ద రీజన్ ఏం లేదు, జస్ట్ టైం పాస్ కి చేస్తున్నా. టీచర్స్ ల మార్కింగ్ స్కీమ్ ని చెడగొట్టడంలో అదో కిక్కుంటుందిరా చారి అని కేసుకి క్యాషువల్ గా మాట్లాడటం విని దొరికావంటే చచ్చాబోయని వీళ్ళిద్దరూ అతనికి అడ్వైస్ చేస్తారు. అయినా కేసుకి మాత్రం నేను దొరకనులే అని ఎగ్జామ్ లో చీటింగ్ చేస్తున్నట్లా కాకుండా ఏదో యుద్ధంలో దేశాన్ని కాపాడటానికి వెళ్లేవాట్లా తెగ బిల్డప్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి స్కూల్ ఆఫీస్ లో ఫుల్ ఫైర్ మీద ఉన్న ఒక తండ్రిని చూపిస్తారు. ఈయన హీరో అసుమి ఇంకా మరో టీచర్ ని కలిసి మీ స్కూల్లో నా కూతురు రీనాని ఎవరో బుల్లి చేస్తుంటే మీరు ఆపకుండా ఏం చేస్తున్నారు, ఇంత చేతకాని వాళ్ళైతే స్కూల్ మూసేసి గేదెలు మెప్పుకోవచ్చు కదా అని వాళ్ళని చూసి చూడగానే రేగిపోతాడు. హీరోతో వచ్చిన ఆ టీచర్ ఏమో చాలా మర్యాదగా సార్ మేము ఇన్వెస్టిగేట్ చేసాం, మీ కూతురు రీనాని ఎవరో బుల్లి చేయట్లేదు, మేబీ తనేమైనా అపార్థం చేసుకుందేమో అని చెప్తూ ఉంటే ఈ తండ్రేమో తోకమటిన పిల్లిలా టెన్షన్ అయిపోయి అపార్థమా అంటే నా కూతుర్ని ఎవరో బుల్లి చేయకపోయినా అందరూ తనని ఏడిపిస్తున్నారని ఫీల్ అయ్యే పిచ్చిదనుకుంటున్నారా, అందులోనూ ఎలా ఆ బుల్లి చేసే నా కొడుకులు అవును సార్ మేమే చేశామని స్వయంగా వచ్చి సరెండర్ అయిపోతారా, వెతకాలి కనిపెట్టాలి అదేగా మీ పని, అందుకేగా ఫీజు కడుతున్నామని గట్టిగా అరుస్తూ చేతిలో కాలుస్తున్న సిగరెట్ వాళ్ళ మీదకు విసిరేస్తాడు. దాంతో ఇంతసేపు సైలెంట్ గా ఉన్న హసుమి కామ్ డౌన్ సార్ మేమేం జరిగిందో ఇంకోసారి ఇన్వెస్టిగేట్ చేస్తామని మాటిచ్చి ఫైనలీ ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తాడు. ముందు చీటింగ్ ఇప్పుడు బుల్లింగ్ ఇంకా ఈ స్కూల్లో ఏమేం సమస్యలున్నాయో అనుకునే లోపే బయట పీటీ పీరియడ్ అని స్టూడెంట్స్ గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటే పీటీ టీచర్ సైలెంట్ గా భయపడుతున్న ఒక ఫీమేల్ స్టూడెంట్ ని బలవంతంగా ఒక ఖాళీ రూమ్ లోకి తీసుకువెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. దీన్ని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు చూసేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. సో నెక్స్ట్ డే తెల్లవారి క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందు వీళ్ళు తమ క్లాస్ టీచర్ అయిన హసుమి దగ్గరికి వెళ్లి సార్ మీకు ఒక విషయం చెప్పాలి, మా ఫ్రెండ్ మియాని ఎవరో సెక్షువల్లీ అరెస్ట్ చేస్తున్నారని మాకు డౌట్ గా ఉందని వాళ్ళ అనుమానం గురించి హీరోకి భయపడుతూ చెప్తారు. ఇంత పెద్ద న్యూస్ విని షాక్ అయిన అసుమి కల్ప్రిట్ ఎవరని సీరియస్ గా అడిగితే వాళ్ళు మెల్లగా మన పీటీ టీచర్ అని ఇంకో పెద్ద బాంబు పేలుస్తారు. అంతే హసుమి డైరెక్ట్ గా మియాతోనే ఒంటరిగా వెళ్లి మాట్లాడి భయపడకుండా ఏం జరిగిందో చెప్పు, టీచర్ నీకు సహాయం చేస్తానని తనకి ధైర్యం చెప్తాడు. అప్పుడు మియా తను ఒక రోజు సూపర్ మార్కెట్ లో ఏదో దొంగతనం చేయడం ఈ పీటీ టీచర్ చూసి దాన్ని రికార్డ్ చేసి ఇకపై నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు సెక్షువల్ ఫేవర్స్ చేయకపోతే నేను ఈ వీడియోని వైరల్ చేస్తా, తరువాత నువ్వే స్కూల్లోనూ చదువుకోలేవని తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడని తన కథ మొత్తం చెప్తుంది. ఇది విన్న హసుమి ఒక టీచర్ అయి ఉండి వాడు ఇంత నీచమైన పనిచేస్తున్నాడా అని కోపంతో రగిలిపోతాడు. ఆ తరువాత అతను మియాని తను ఏ సూపర్ మార్కెట్ లో దొంగతనం చేసిందో ఆ ఓనర్ దగ్గరికి తీసుకువెళ్లి జరిగింది చెప్పి సారీ అడిగించాక హసుమి మియా దగ్గర ఫోన్ తీసి నేను చెప్పినట్టు పీటీ టీచర్ కి ఒక మెసేజ్ టైప్ చేయి, నేను స్టోర్ ఓనర్ తో మాట్లాడి ఆ ఇష్యూ మొత్తం సెటిల్ చేసుకున్నా, ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెడితే మైనర్ ని అరెస్ట్ చేసినందుకు పోలీసులు నిన్నే బొక్కలో వేస్తారని మెసేజ్ పంపిస్తుంది. బేసికలీ రివర్స్ బ్లాక్మెయిల్ అన్నమాట. ఇప్పుడు భయపడాల్సింది నువ్వు కాదు ఆ పీటీ టీచర్, ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిస్తే వాడి ఉద్యోగంపై చాప్టర్ క్లోజ్ అయిపోతుందని ధైర్యం చెప్తాడు. ఇలా స్కూల్లో ఇంకో ప్రాబ్లం సాల్వ్ అయిందని ఊపిరి పీల్చుకునే లోపే గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ సమస్య మొదలవుతుంది. అదేంటంటే మరుసటి రోజు స్కూల్లో ఎగ్జామ్ డే. టీచర్స్ ముందే డిస్కస్ చేసుకున్నట్టు పిల్లలందరి దగ్గర వాళ్ళ మొబైల్ ఫోన్స్ వాళ్ళు పట్టుకున్న బాక్స్ లో పెట్టమని చెప్తారు. అందరూ ఇచ్చేసిన ఈ దేనికి భయపడిన బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సార్ ఫోన్ తీసుకురాలేదు ఇంట్లో వదిలేసామని కదలుతారు. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఆ టాప్ స్టూడెంట్ కేసుకి ఆన్సర్ పంపిస్తాడు. వీళ్ళెప్పట్లా చూసి రాసియొచ్చు అనుకుంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్, హసుమి సిగ్నల్ జామర్ ఆన్ చేసి ఉండడం వల్ల వీళ్ళెవరికి సిగ్నల్ రాదు. బ్యాచ్ స్టూడెంట్స్ కూడా కేసుకి ఆన్సర్ పంపిస్తాడని వెయిట్ చేసి చివరికి ఎగ్జామ్ లో బ్లాంక్ షీట్ సబ్మిట్ చేయాల్సిన సిచ్యువేషన్ రావడంతో బాగా టెన్షన్ అయిపోతారు ఆ బ్యాచ్ స్టూడెంట్ల లీడర్. ఇదే కోపం మీద అలా వెళ్లి బిట్టు కొట్టడానికి ఐడియా ఇచ్చిన కెసుకిని చితక్కొడతాడు. గాయాలతో కూర్చునున్న కేసుకి తన బెస్టీస్ దగ్గర నాకెందుకో ఈ సిగ్నల్ జామర్ యూస్ చేయడం ఆ కళ్ళద్దల టీచర్ ఇచ్చిన ఐడియావే అయి ఉంటుందని స్టార్టింగ్ లో జామర్స్ యూస్ చేయడం తప్పని చెప్పిన ఆ టీచర్ ని డౌట్ పడతాడు. బట్ సరిగ్గా ఇదే సమయంలో అటువైపు పాస్ అవుతున్న కళ్ళద్దల టీచర్ ఇది విని యాక్చువల్లీ ఐడియాకి నాకు సంబంధమే లేదు, ఇదొద్దని మేము మాట్లాడుకున్నాం, కానీ మేబీ ఇంగ్లీష్ టీచర్స్ కి మా జాపనీస్ అర్థం అవ్వలేదేమో అని ఇది హసుమి ఐడియా అని హింటిచ్చి వెళ్ళిపోతాడు. ఈ సీన్ తోనే మనం కళ్ళద్దల టీచర్ కి హీరో హసుమి అంటే ఎందుకో ఇష్టం లేదని తెలుసుకోవచ్చు. ఇతను పెద్దగా ఎవరితోనూ మింగలవడు. ఈ టీచర్ కున్న ఒకే ఒక హాబీ వాళ్ళ చుట్టుపక్కల జరిగే మర్డర్స్ ఇంకా సూసైడ్ కేసెస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం. ప్రస్తుతం కూడా ఏదో ఒక స్కూల్లో జరిగిన 4 సూసైడ్స్ గురించి ఇతను ల్యాప్టాప్ లో సర్చ్ చేస్తున్నాడు. బట్ దానికి పక్కనే హసుమి అని హీరో పేరు మనకి కనిపిస్తుంది. ఈ సూసైడ్స్ కి హీరోకి ఏమైనా లింక్ ఉందా, అందుకే ఈ కళ్ళద్దల టీచర్ కి అతను నచ్చలేదా అని సస్పెన్స్ తో ఇక్కడ ఈ సీన్ అలా కట్ చేసేస్తారు.
మరుసటి రోజు స్కూల్లో పిల్లలందరికీ ఎమర్జెన్సీ టైంలో బిల్డింగ్ నుంచి ఎలా ఎవాక్యువేట్ అవ్వడమని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సేఫ్టీ క్లాసెస్ తీస్తారు. స్టూడెంట్స్ అందరికీ పైనుంచి కిందకి ఎస్కేప్ అవడం డెమో చూపించాక ఆ ఎక్విప్మెంట్స్ అంతా ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఆన్ చేస్తే చాలు ఫైర్, మర్డర్, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ చిన్న సౌండ్ అయినా క్లియర్ గా రికార్డ్ చేసుకుంటుంది. ఇవి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వాడతారని ఆఫీసర్స్ తీసే క్లాస్ ని పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంతలో రీనా వాళ్ళ నాన్న మళ్ళీ ఆఫీస్ కి వచ్చి మళ్ళీ తన కూతుర్ని ఎవరో బుల్లీ చేస్తున్నారని గొడవ పడతాడు. ఇంకోసారి చెక్ చేశాం కానీ అలా ఏం లేదని టీచర్స్ చెప్పినప్పుడు ఇతను వాళ్ళకి కొన్ని స్క్రీన్ షాట్స్ ని చూపిస్తాడు. ఇదిగో చూస్తున్నారుగా, ఈ గ్రూప్ లో కేవలం మీ క్లాస్ పిల్లలు మాత్రమే ఉన్నారు. స్టూడెంట్స్ తప్ప ఇందులో వేరే ఎవరూ మెసేజ్ చేయలేరు. ఇందులో టాడీ, అదే ఆ బ్యాడ్ బాయ్స్ ల లీడర్, రీనా గురించి ఏవో కొన్ని విషయాలు కంప్లైంట్ చేసుంటాడు. ఆ మాత్రానికి ఈ ఫాదర్ ఇంత పెద్ద ప్రాబ్లం చేస్తున్నాడు. ఈసారి గొడవ బాగా పెద్దదైపోయి అతను ఏకంగా హసుమి ఇంకా ఆ టీచర్ ని కొట్టేలా వెళ్ళిపోతాడు. ఇలా ఆ రోజు స్కూల్ ఎండ్ అయ్యాక హీరో హసుమిని అతను పీటీ టీచర్ దగ్గర నుంచి మియా అనే ఒక అమ్మాయిని సేవ్ చేశాడు కదా, తనేదో ఒంటరిగా మాట్లాడాలని స్కూల్ టెర్రస్ పైకి తీసుకువెళ్లి మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ టీచర్ అంటూ అతన్ని కిస్ చేసేస్తుంది. ఈ హసుమి టీచర్ కదా తనని ఆపుతాడనుకుంటే వీడేమో నీ ముద్దు నాకెందుకు, నువ్వే ఉంచుకో అన్నట్టు రిటర్న్ కిస్ చేస్తాడు. ఈ స్కూల్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడవదనుకుంటా. వీళ్ళ రొమాన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటే సడన్ గా పైన ఎవరో ఉన్నట్టు సౌండ్ వినిపించి హీరో హసుమి మియాని వెళ్లిపోమని చెప్పి అతను అసలేం జరగనట్టు నిదానంగా మీదకి చూస్తూ ఎవరదని అడుగుతాడు. అక్కడున్నది ఆ బ్యాడ్ బాయ్స్ ల లీడర్ టాడీ. ఏమైనా చూసావా అని హసుమి అడిగితే టాడీ నిజంగానే చూడలేదో లేక చూసి చూడనట్టు నటిస్తున్నాడో గాని ఏంటి అని తెలియనట్టు అడుగుతాడు. ఇప్పుడు దీనికి హసుమి ఏం చేయగలడు? నేను అండర్ ఏజ్ అమ్మాయిని కిస్ చేయడం చూసావా అని అడుగుతాడు. ఏం లేదని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కెమెరాని స్కూల్లోని ఇంకో డైరెక్షన్ కి తిప్పితే ఇక్కడ మనకు ఒక ప్రేమ జంటని చూపిస్తారు. సరే ఇంకా కొత్త క్యారెక్టర్స్ అని ఇరిటేట్ అవ్వద్దు, వీళ్ళు క్లైమాక్స్ లో వస్తారు, కొంచెం ఇంపార్టెంట్. ఆ రోజు రాత్రి ఈ కంప్లైంట్ చేసి రీనా వాళ్ళ నాన్న తన ఇంటి ముందు నిల్చుని సిగరెట్ కాలుస్తూ అదక్కడ పడేసి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈయన ఇంటి చుట్టూ పిల్లలు లోపలికి వెళ్లకూడదని వాటర్ బాటిల్స్ లో నీళ్ళెత్తి గోడలా అరేంజ్ చేసి ఉంటాడు. కానీ ఎవరో అందులో ఉన్న నీళ్లు మార్చి కెరోసిన్ అంపి పెట్టేయడం వల్ల ఇప్పుడు ఈయన విసిరేసిన సిగరెట్ తగిలి ఆ ఇల్లంతా ఫైర్ అయి ఆయన అక్కడికక్కడే కాలి చనిపోతాడు. సో ఈయన డెత్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి నెక్స్ట్ డే పోలీస్ స్కూల్ కి వస్తారు. హసుమి ఇంకా ఇంకో టీచర్ దగ్గర రీనా వాళ్ళ నాన్న ఫ్రీక్వెంట్ గా స్కూల్ కి వచ్చేవారంటగా, మీరేమైనా సస్పిషియస్ గా చూసారా, ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు అడిగినప్పుడు వీళ్ళు అలా ఏం లేదని చెప్తారు. హసుమి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఏదో అదృష్టం ఉండి స్కూల్ నుంచి లేట్ గా ఇంటికి వెళ్లడం వల్ల రీనా ప్రాణాలతో తప్పించుకుంది, థాంక్ గాడ్ అని రిలీవ్డ్ గా ఫీల్ అవుతాడు. సరే మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి అని చెప్పి ఈ పోలీసులు స్కూల్ నుంచి వెళ్లిపోతూ ఉండగా ఆ కళ్ళతల టీచర్ వాళ్ళని ఆపి మీరు రీనా క్లాస్ టీచర్ అయిన హసుమిని కలిసారా అని అడిగితే పోలీస్ అందంగా ఉంటాడు అతనే కదా కలిసామని చెప్తారు. అవునవును, హసుమి చాలా మంచివాడు, లాస్ట్ ఇయర్ ఏమో స్కూల్లో జాయిన్ అయ్యాడు, అంతకు ముందు కిటాహారా అని ఇంకో స్కూల్లో పనిచేస్తాడని చెప్తాడు. సరే దానికేంటని పోలీస్ అడిగితే ఈ కళ్ళద్దాల టీచర్ మాత్రం కిటాహారా స్కూల్ అని ఇంకోసారి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళ ఈ కాన్వర్సేషన్ అటువైపు వెళ్తున్న కేసుకి వినిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి హీరో హసుమి స్కూల్లోని క్లాస్ రూమ్స్, లైబ్రరీ అని అన్ని స్విచ్ బోర్డ్స్ లోను ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఏదో ఒక డివైస్ సెట్ చేస్తాడు. అండ్ అప్పుడే మనకి ఇంతసేపు మనం మంచివాడనుకున్న ఈ హసుమి అసలైన సైకోపాత్ అని తెలుస్తుంది. వీడు స్విచ్ బోర్డ్ లో ఫిక్స్ చేస్తుంది మరేంటో కాదు, లిజనింగ్ డివైస్. దాని ద్వారా స్కూల్లో ఏం జరుగుతుందో మొత్తం అందరి సీక్రెట్స్ తెలుసుకున్న హసుమి మరుసటి రోజు ఒక టీచర్ ని వెళ్లి కలిసి మీరు గే అని నాకు తెలుసు, మీ క్లాస్ లో ఉన్న ఒక అబ్బాయితో సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారని నాకు తెలుసు, మీ కుట్టు బయటపడకూడదంటే ఇకపై నేను చెప్పిన ప్రతిదీ మీరు ఫాలో అవ్వాలని డైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంత సాహసం చేసి ఈ టీచర్ దగ్గర నుంచి హీరో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడబ్బా అనుకుంటే అతని కార్ ఇంకా అపార్ట్మెంట్ అప్పుడప్పుడు యూస్ చేయడానికి తీసుకుంటాడు. అండ్ మియాతో తిరగడానికి, టైం స్పెండ్ చేయడానికి ఈ టీచర్ ఇంటిని యూస్ చేసుకుంటాడు. మరోవైపు ఆ టాప్ స్టూడెంట్ కేసుకి కళ్ళద్దల టీచర్ పోలీసులతో మాట్లాడటం విన్నాడు కదా, ఆయన ఇచ్చిన హింట్ ని ఫాలో అయి హసుమి కిటాహారా స్కూల్లో పనిచేసినప్పుడు అసలు ఏమైందో తెలుసుకోవడం కోసం తాను సెపరేట్ గా తన ఫ్రెండ్స్ తో కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే వీళ్ళకి హసుమి ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒకరి తరువాత ఒకరిని కంటిన్యూస్ గా 4 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారన్న విషయం తెలుస్తుంది. ఈ సూసైడ్స్ కి హసుమికి ఏమైనా సంబంధం ఉందా అని కేసుకి బాగా డౌట్ వస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి స్కూల్ ని చూపిస్తారు. స్టూడెంట్స్ మాత్రం ఉండే ఆ క్లాస్ గ్రూప్ లో ఎవరో బ్యాడ్ స్టూడెంట్ లీడర్ అయిన టడేనే రీనా వాళ్ళ ఇంటికి నిప్పంటించి వాళ్ళ నాన్నని చంపేస్తాడని ఎవరో మెసేజ్ పంపించుంటారు. వీళ్ళ గ్రూప్ లో మెసేజెస్ ఎవరు పెట్టారో వాళ్ళ పేరు కనిపించదు. కాబట్టి టడే అతను కేసుకిని కొట్టాడు కాబట్టి ఆ కోపం మనసులో పెట్టుకుని అతను తన గురించి ఇలా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నాడని అపార్థం చేసుకున్నాడు. అందుకే టడే ఇప్పుడు కేసుకిని మళ్ళీ వచ్చి కొడుతున్నాడు. వీళ్ళిద్దరి ఫైట్ ని దూరం నుంచి చూస్తున్న మియా సడన్ గా ఏదో గుర్తుకొచ్చి తన ఫోన్ చెక్ చేసి ఆ మెసేజ్ తన అకౌంట్ నుంచి ఎవరో పెట్టారని తెలుసుకుని షాక్ అవుతుంది. అప్పుడే తనకి నిన్న తను హసుమితో ఒంటరిగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అతను
తన ఫోన్ వాడాడన్న విషయం గుర్తుకొచ్చి మెసేజ్ హీరో హసుమియే పెట్టాడా అని సందేహిస్తుంది. సరిగ్గా ఈ సమయంలోని స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారని తెలుసుకున్న హసుమి త్వరగా వచ్చి వాళ్ళని విడగొట్టి డాడీని సెపరేట్ గా తీసుకువెళ్లి కూర్చోబెట్టి అతన్ని కామ్ చేస్తూ సరే నువ్వలా చేసుండవని టీచర్ నమ్ముతున్నాను. ఇలా మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఒక పెగ్గేసి మనసులో ఉన్నదంతా మాట్లాడుకుంటే భారం తగ్గుతుంది. ఫ్రెండ్స్ లేకపోతే నాతో ఒక డ్రింక్ కి వస్తావా అని ఆఫర్ చేస్తాడు. ఇంత జోవియల్ గా మాట్లాడటం చూసి పాపం డాడీ హసుమి నిజంగానే మంచివాడిని నమ్మి అతనితో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అంతే, అలా వెళ్ళిన టెడీ మళ్ళీ ఎవరికి కనిపించడు. హసుమి వాడిని క్రూయల్ గా చంపేసి బాడీ టిక్కీలో వేసుకుని రాత్రే తీసుకువెళ్లి సిటీ అవతల డిస్పోజ్ చేసేస్తాడు. టాడే చనిపోయాడన్న విషయం తెలియక స్కూల్లో అందరూ అతను రీనా వాళ్ళ నాన్నని చంపేశాడన్న విషయం బయటకి తెలియడం వల్లే అతను భయపడి పోలీసులకి దొరకకూడదని ఊరొదిలి పారిపోయాడని రూమర్స్ మొదలవుతాయి. అసలు హసుమి కారణం లేకుండా వీడిని ఎందుకు చంపాడో అర్థం కావట్లేదు కదా. యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఒక కపుల్ వాళ్ళ కొడుకు మర్డర్స్ చేస్తున్నాడని మాట్లాడుకున్నారు కదా. హీరో హసుమి వాళ్ళ అమ్మా నాని ఆ రోజు కత్తి పట్టుకుని పైకి వెళ్లిన ఇతను తన పేరెంట్స్ తనని పోలీసులకి అప్పగించబోతున్నారని తెలిసి మొహమాటం లేకుండా వాళ్ళ గుండెల్లో కత్తి దించి వాళ్ళని కూడా చంపేశాడు. తరువాత తనని తానే బలంగా కత్తితో పొడుచుకుని పోలీసులకి కాల్ చేసి తమ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారని, వాళ్ళు అతని అమ్మానాన్ని చంపేసి అతన్ని కూడా గాయపరిచి పారిపోయారని చెప్తాడు. క్రైమ్ సీన్ కొచ్చిన పోలీసులు కూడా వాడు పక్కాగా అన్ని ప్లాన్ చేసుండడం వల్ల హసుమి నిజమే చెప్తున్నాడనుకుంటారు. ఇలా చిన్నప్పటి నుంచి అతను హత్యలు చేసి ఆ ప్రతి మర్డర్ నిందని తెలివిగా వేరే ఎవరి మీదైనా మోపడం ఇతని అలవాటు. అందుకే ఇన్ని మర్డర్స్ చేసిన హసుమి ఇంకా పోలీసులకి దొరకలేదు. చనిపోయిన రీనా వాళ్ళ నాన్న స్కూల్కొచ్చిన ప్రతిసారి గొడవ పడుతూ హసుమి మీద కాల్చిన సిగరెట్ విసురుతూ అతన్ని కొట్టడానికి ప్రయత్నించడం లాంటివి చేయడం వల్ల హసుమి ఇరిటేట్ అయి అతన్ని చంపేశాడు. అండ్ ఈ మర్డర్ నింద టడేపై వేసి నిజం బయటపడటం వల్ల అతను భయపడి పారిపోయాడని రూమర్ స్ప్రెడ్ చేసి అందరినీ నమ్మించాడు. నెక్స్ట్ ఆ టాప్ స్టూడెంట్ కేసుకి ఆ కళ్ళతల టీచర్ని ఒక క్లాస్ రూమ్ లో వెళ్లి కలుస్తాడు. వీళ్ళు హసుమి గురించి వాళ్ళకేం తెలుసో ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కళ్ళతల టీచర్ అతనికి హసుమి మీద డౌట్ రాగాని అతని రెస్యూమ్ చెక్ చేశానని అందులో చాలా స్ట్రేంజ్ అయిన థింగ్స్ కనిపెట్టానని స్టార్ట్ చేస్తాడు. హసుమి టోక్యోలో పుట్టాడు. వాళ్ళ నాన్న ఒక డాక్టర్. కానీ హసుమికి 14 సంవత్సరాలున్నప్పుడు అతని అమ్మా నాన్నని వాళ్ళ ఇంట్లోకి దూరిన ఒక దొంగ చంపేశాడు. ఈ అటాక్ లో హసుమి కూడా చాలా సీరియస్ గా ఇంజూర్ అయ్యాడు. ఆ తరువాత అతను వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండాక ఫారిన్ వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో పనిచేశాడు. కానీ 2 years కి ఎందుకో కారణం లేకుండా ఆ జాబ్ వదిలేసి మళ్ళీ జపాన్ కి తిరిగొచ్చి ఇలా చిన్న స్కూల్స్ లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. అసలు వాడు చదువుకున్న చదువుకి ఈ టీచర్ ప్రొఫెషన్ కి అసలు లింకే లేదు. ఇందులో మరింత స్ట్రేంజ్ అయిన విషయం ఏంటో తెలుసా? హసుమి స్కూల్ టీచర్, అతని పేరెంట్స్ కాలేజ్ లో అతని క్లాస్మేట్స్, అతను పనిచేసిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఓనర్ అని, అతనికి సంబంధించిన వాళ్ళంతా చాలా వియర్డ్ అయిన రీతిలో చనిపోయారు. ఒక్కసారైతే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ వరాసగా ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాక నాకెందుకు ఇవేవి నార్మల్ డెత్స్ అనిపించట్లేదని కళ్ళద్దల టీచర్ తన అనుమానం గురించి కేసుకి చెప్తాడు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తాన్ని హసుమి అతను క్లాస్ లో ఫిక్స్ చేసిన లిసనింగ్ డివైస్ ద్వారా వినిస్తాడు. ఈ కళ్ళద్దల టీచర్ కేసుకి ఇద్దరూ కలిసి అతని హిస్టరీ ఆల్మోస్ట్ కనిపెట్టేలా ఉన్నారు. అలాంటప్పుడు హసుమి వీళ్ళనెలా వదులుతాడు? నెక్స్ట్ వీళ్ళ మోడర్ ని ప్లాన్ చేస్తాడు. ఆ రోజు రాత్రి కళ్ళద్దల టీచర్ ఇంటికి వెళ్తున్నప్పుడు హసుమి అతన్ని కలుస్తాడు. ఆ ట్రైన్ వేరే ఖాళీగా ఉంటుంది. ఉన్న ఒక్క ప్యాసింజర్ కూడా నిద్రపోతూ ఉండడం వల్ల సింప్లీ హసుమి అక్కడికక్కడే ఆ కళ్ళద్దల టీచర్ ని చంపేసి అతను ట్రైన్ లో ఊరేసుకు చనిపోయినట్టు వేలాడదీసి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ అసెంబ్లీలో ప్రిన్సిపల్ నిన్న రాత్రి మన ఫిజిక్స్ టీచర్ సూసైడ్ చేసుకు చనిపోయాడని అనౌన్స్ చేస్తాడు. అది విన్న స్టూడెంట్స్ అంతా షాక్ అవుతారు. కానీ కేసుకే మాత్రం ఆ టీచర్ సూసైడ్ చేసుకున్నాడని అస్సలు నమ్మడు. హసుమిని చూడగానే కేసుకి ఏదో స్ట్రైక్ అయి సడన్ గా అక్కడ నుంచి స్పీడ్ గా పరిగెడుతూ నిన్నతను ఆ కళ్ళద్దల టీచర్ తో మాట్లాడాడు కదా ఆ క్లాస్ కి వెళ్తాడు. ఇలా కేసుకే పరిగెడుతూ వెళ్లడం అసెంబ్లీలో నిలబడున్న అతని బెస్ట్ ఫ్రెండ్ చూసేస్తుంది. క్లాస్ రూమ్ కి రాగానే ఇతను ఏదో పిచ్చి పట్టినట్టు కంగారుగా ప్లేస్ అంతా వెతకడం మొదలు పెడతాడు. సరిగ్గా బ్లాక్ బోర్డ్ లో ఉన్న లిసనింగ్ డివైస్ ని కూడా కనిపెట్టేస్తాడు. అప్పుడే హసుమి కూడా అక్కడికి రావడంతో కేసుకి అంతా అర్థమైపోతుంది. మీరే చేశారు కదా అని ఇతను అడగగానే హసుమి, వెల్ డన్ కేసుకి, నువ్వు నిజంగానే టాప్ స్టూడెంట్, తెలివైన వాడివని నిరూపించా. కానీ నాకు డౌట్, ఈ రూమ్ లో లిసనింగ్ డివైస్ పెట్టింది నేనా అని అడుగుతున్నావా, లేక ఫిజిక్స్ టీచర్ ని చంపింది నేనా అని అడుగుతున్నావా? ఏదైతే రెండూ చేసింది నేనే కదా. ఫైనలీ నీ ఇంగ్లీష్ టీచర్ గా నేను నీకు లాస్ట్ లెసన్ చెప్తా వినుకో. క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్. ఎక్కువ సీక్రెట్స్ తెలిస్తే ఎప్పుడు చేస్తావో నీకే తెలియదని వాడిని అటాక్ చేస్తాడు. కేసుకే బెస్ట్ ఫ్రెండ్ అతను పరిగెట్టడం చూసింది కదా అసెంబ్లీ అయిపోయాక తను వాడెక్కడికి వెళ్లిపోయాడో అని సరిగ్గా ఈ క్లాస్ రూమ్ కి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ జస్ట్ హసుమి మాత్రమే సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. అది ఊరికే కాదండో, ఏదో ఫిజిక్స్ టీచర్ చనిపోవడం వల్ల ఇతను బాగా ఫీల్ చేస్తూ
ఎమోషనల్లీ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నట్టు ఏదో పెద్ద కమల్ హాసన్ లా నటిస్తాడు. టీచర్, మీరు కేసుకేని చూసారా అని ఈ అమ్మాయి అడిగినప్పుడు హసుమి కేసుకేనా లేదే నేను చూడలేదే అని అమాయకంగా మొహం పెడతాడు. ఓ సరే టీచర్ అని ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అసలు నిజం ఏంటంటే హసుమి కేసుకేని కొట్టి అక్కడున్న ఒక చిన్న కబోర్డ్ లో లాక్ చేసేసి ఉంటాడు. ఈ అమ్మాయి వెళ్ళిపోగానే హసుమి కేసుకే ఒళ్ళంతా టేప్స్ తో చుట్టి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసి అతన్ని ఫుల్ గా కట్టిపడేసి ఎగ్జామ్ లో చీట్ చేసే ఐడియా నీదే కదా, అయితే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ ఈ ఐరన్ సాల్డరింగ్ చేసే మిషన్ ఉంటుంది కదా దాంతో కొంచెం కొంచెంగా కేసుకి ఫేస్ ని నిప్పుతో కాలుస్తూ చిత్రహింసలు పెడతాడు. నేనింతవరకు ఎంతో మందిని ఎన్నో రకాలుగా చంపాను, కానీ ఇలా మెల్లమెల్లగా నేను కాలుస్తూ నీ చర్మం కొంచెం కొంచెంగా కాలిపోతుంటే చూడ్డానికి ఎంత బాగుందో అని మహా సైకోలా మాట్లాడుతూ నువ్వు ఆ ఫిజిక్స్ టీచర్ నా గురించి కనిపెట్టారు, ఈ విషయాలన్నీ వేరెవరి గురించినే చెప్పావా అని అతన్ని క్రూరంగా ఇంట్రోగేట్ చేస్తాడు. కేసుకి తన బెస్ట్ ఫ్రెండ్స్ కి తెలుసన్న విషయం దాచేసి నో అని తలోపగాని హీరో హసుమి వెరీ గుడ్ అని చెప్పి అతన్ని నవ్వుతూ చంపేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ హసుమి ఆ గే టీచర్ ని బ్లాక్మెయిల్ చేశాడు కదా, అతని ఇంట్లో ఎప్పట్లా మియాని కలుస్తాడు. అలా టైం స్పెండ్ చేస్తూ హసుమి వాష్రూమ్ కి వెళ్ళాక మియా క్యాషువల్ గా అతని బ్యాగ్ చెక్ చేస్తూ అందులో ఆ బ్యాడ్ స్టూడెంట్ టడే ఫోన్ ఉండడం చూసి సర్ప్రైజ్ అయి టడే కనిపించకుండా పోయాడు కదా, నీ దగ్గర అతని ఫోన్ ఎందుకుందని అడుగుతుంది. దానికి హసుమి క్యాషువల్ గా ఆ ఫైట్ జరిగిన రోజు వాడు మూడ్ ఆఫ్ లో ఉండడం చూసి నాతో డ్రింక్ చేయడానికి పిలిచాను, ఈ టడే బాగా తాగేసి ఈ ఫోన్ నా దగ్గర తెలిసి వెళ్ళిపోయాడని అంటాడు. ఓ మర్చిపోయాడా అని మియా ఆ స్టోరీ నమ్మినట్టే నటించిన ఎక్కడో తనకి తేడా కొడుతుంది. తనకి డౌట్ వచ్చాక హసుమి తనని వదులుతాడా. ఆ రోజు రాత్రి పీటీ టీచర్ నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు, నేనిక ఈ బ్లాక్ మెయిలింగ్ భరించలేకపోతున్నానని మియా రాసినట్టు ఒక సూసైడ్ లెటర్ టైప్ చేసి హసుమి నెక్స్ట్ మియాని కూడా వేసేయడానికి సిద్ధపడతాడు. ఆ నెక్స్ట్ డే సాయంత్రం స్కూల్లో రేపు కల్చరల్ ఫెస్టివల్ కాబట్టి హసుమి క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఆ రోజు నైట్ స్కూల్లోనే స్టే చేసి జాలీగా దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ చేస్తుంటారు. ఈ సమయంలో మియా ఎవరికీ చెప్పకుండా మళ్ళీ ఒంటరిగా రూఫ్ టాప్ కి వెళ్లడం చూసిన తన ఫ్రెండ్స్ ఆ పీటీ టీచరే మళ్ళీ తనని ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటారు. సో వాళ్ళలో ఒక అమ్మాయి నేను తన వెనకాలే వెళ్లి ఏం జరుగుతుందో చూస్తానని చెప్పి బయలుదేరుతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్, మియా మీదకు వెళ్ళింది ఆ టీచర్ ని కలవడం కోసం కాదు, హసుమిని మీట్ అవ్వడానికి. అందులోనూ తను అతని దగ్గర మాట్లాడకుండా మనం టడే ఫోన్ ని పోలీసులకి ఇచ్చేస్తే బెటర్ ఏమో అని చెప్పగాని వీడు చేతిలో రాడ్లో ఏదో పట్టుకుని దాంతో మియా తలపై కొట్టి తన స్పృహ కోల్పోయాక తన షూస్ విప్పి మియాని మేడ మీద నుంచి కిందకు పడేస్తాడు. తాను చనిపోయాక అక్కడ తన షూస్ దాని కింద అతను టైప్ చేసిన ఆ సూసైడ్ లెటర్ పెట్టి మియా ఆత్మహత్య చేసుకున్నట్టు సీన్ స్టేట్ చేస్తాడు. సరే వచ్చిన పని పూర్తయిపోయిందని హసుమి వెళ్లిపోవాలనుకునే లోపే కరెక్ట్ గా అక్కడికి మియా ఫ్రెండ్ తనని వెతుక్కుంటూ వస్తుంది. టీచర్, మియా ఇటువైపు వచ్చింది చూసారా అని అడగగానే ఇతను గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇప్పుడు దీన్ని కూడా చంపాలి అని ఫిక్స్ అవుతాడు. అందుకని మొహమాట పడతాడనుకోకండి, ఆ అమ్మాయిని కూడా అక్కడికక్కడే కొట్టి చంపేస్తాడు. ఆ తరువాత కూర్చుని ఈ కొత్త మర్డర్ నిందని ఎవరిపై మోపడమని సీరియస్ గా కూర్చుని ఒక 2 నిమిషాలు ఆలోచించిన హసుమి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని భయంకరమైన ప్లాన్ ఒకటి వేస్తాడు. ఇలా ఒక్కొక్కరిగా చంపడానికి బదులు ప్రస్తుతం స్కూల్లో ఉన్న పిల్లలందరినీ చంపేసి ఈ మాస్ మర్డర్ ని అతను బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ గే టీచర్ పై మోపేయాలని డిసైడ్ అయ్యి అతనికి ఫోన్ చేసి నువ్వు డేట్ చేస్తున్న ఆ స్టూడెంట్ కి యాక్సిడెంట్ అయింది, త్వరగా స్కూల్ కి రాని చెప్పి ఫోన్ కట్ చేసిస్తాడు. ఆ గే టీచర్ కూడా ఆ అబ్బాయికి ఏమైందో అని భయపడి వెంటనే స్కూల్ కి బయలుదేరుతాడు. ఆయన స్కూల్ కి వచ్చి రాకని హసుమి అతన్ని కొట్టి కట్టిపడేసి ఒక రూమ్ లో లాక్ చేసి ఆ టీచర్ షూ విప్పి అతను వేసుకుని ఇక తన వేట మొదలు పెడతాడు. బై ఛాన్స్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడైనా పడితే ఆ టీచర్ ని ఇరికించడం కోసం పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు చూడండి. స్కూల్లోని సిగ్నల్ జామర్ ఆన్ చేసి పిల్లలు ఎవరికి ఫోన్ చేయలేకుండా చేసి సెపరేట్ గా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్న 3 స్టూడెంట్స్ ని షార్ట్ గన్ తో షూట్ చేసేస్తాడు. ఈ 3 ఇక్కడ చనిపోయాక ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆ పీటీ టీచర్ దగ్గరికి కూడా వెళ్లి హసుమి అతన్ని కూడా చంపేస్తాడు. సరిగ్గా ఈ టైంలోనే మిగతా స్టూడెంట్స్ కి కూడా ఈ గన్ షాట్స్ వినిపించి ఏంటా సౌండ్ అని అందరూ చాలా భయపడతారు. అప్పుడు స్కూల్ ఇంటర్కామ్ లో హసుమి వాయిస్ వినిపిస్తుంది, అటెన్షన్ ప్లీజ్, మన స్కూల్ బిల్డింగ్ లోకి ఎవరో ఒక ఇంట్రూడర్ దూరాడు, అతను చాలా డేంజరస్, అతని చేతిలో గన్ ఉంది, కనిపించే వాళ్ళందరినీ చంపిస్తున్నాడు, సో ఎవరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళకండి, భయపడుతూ కామ్ గా ఉండండి, స్టూడెంట్స్ అందరూ త్వరగా రూఫ్ మీదకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని హెల్ప్ కోసం వెయిట్ చేయండి అని అనౌన్స్ చేస్తాడు. టీచర్ చెప్తున్నాడని పిల్లలందరూ కూడా అతనిపై నమ్మకంతో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా రూఫ్ టాప్ కి పరిగెట్టడానికి సిద్ధపడతారు. కానీ కేసుకి బెస్ట్ ఫ్రెండ్స్ కి హసుమి కనిపించే అంత మంచివాడు కాదని తెలుసు కదా. ఆ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ ఆగండి, ఇదేదో వియర్డ్ గా ఉంది, హసుమిని నమ్మొద్దని ఎంత చెప్పినా పిల్లలు మాత్రం వినిపించుకోకుండా టీచర్ ని నమ్మడంలో తప్పేముందని సగం మంది విడిపోయి హసుమిని నమ్మి అతను చెప్పినట్టు రూఫ్ టాప్ కి పరిగెడతారు. ఇంకొంతమంది కేసుకి ఫ్రెండ్ చెప్పింది నమ్మాలా వద్దని కన్ఫ్యూజన్ లో ఉంటే మరికొందరేమో ఇద్దరు చెప్పింది నమ్మొద్దు, తప్పించుకోవడానికి వేరే దారి వెతుక్కుందామని సెపరేట్ గా ఇంకో వైపు వెళ్తారు. సో ఇలా ఆ క్లాస్ స్టూడెంట్స్ అంతా గ్రూపులుగా వేరే వేరే డైరెక్షన్ లో విడిపోతారన్నమాట. ఈ హసుమిని నమ్మకుండా బయటికి వెళ్లడం కోసం ఫస్ట్ ఫ్లోర్ కి ఒక బ్యాచ్ వెళ్లారు కదా, వాళ్ళు దిగగానే కింద వాళ్ళకి హసుమి కనిపిస్తాడు. మేకలు మేమే అంటూ మటన్ కొట్టు మస్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళినట్టు వీళ్ళు తిరిగి అతని దగ్గరికే వస్తే ఈ దుర్మార్గుడు వదులుతాడా, పట్టుమని ఏదో బీచ్ లో బలూన్లు పేలుస్తున్నట్టు అందరి తలకాయలు పుచ్చకాయల్లా పేల్చుకుపోతాడు.
మరోవైపు రూఫ్ టాప్ కి పరిగెట్టిన గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళైతే అక్కడ డోర్ లాక్ అయిపోయి ఉంటే అటుకీ కాక ఇటుకీ కాక తలుపు తడుతూ ఏడుస్తూ స్టెప్స్ లో ఇరుక్కుంటారు. ఇక్కడ నేను ముందు చెప్పిన ఒక కపుల్ గుర్తున్నారా, అదే ఆర్చరీ బాయ్. వాడు భయంతో దాగుని వేటాడుతున్న హసుమి కంట పడకుండా ఎలాగోలా గోడ దూకి బయటకు తప్పించుకుంటాడు. కానీ ఈ విషయం హసుమికి తెలీదు. అతను ఇంకా దాగునున్న పిల్లలందరినీ కనిపెడుతూ షార్ట్ గన్ తో వాళ్ళని షూట్ చేస్తుంటాడు. అలా వెతుకుతున్న హసుమి మెడికల్ రూమ్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేటప్పుడు అక్కడ ముందు సీన్ లో వీళ్ళకి ఫైర్ ఫైటర్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుందో రికార్డ్ చేయడానికి ఒక డివైస్ ఇచ్చి వెళ్ళుంటారు కదా, అది కింద పడి ఆన్ అయిపోతుంది. హసుమి లోపలికి వెళ్లి ఒక బెడ్ వెనకాల స్టూడెంట్ దాగుండడం చూసి గన్నెత్తితే ఆ అబ్బాయి పాపం భయపడుతూ హసుమి టీచర్ ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమాలుతాడు. కానీ వాడి ఏడుపుకి సైకో కరుగుతాడా. హసుమినా నిన్ను చంపుతుంది నేను కాదు, మీ ఆర్ట్ టీచర్ అని ఆ గే టీచర్ పేరు చెప్పి ఆ అబ్బాయిని కూడా కిరాతకంగా చంపిస్తాడు. మరోవైపు తప్పించుకున్న ఆర్చరీ అబ్బాయి స్కూల్ క్యాంపస్ నుంచి కూడా ఎస్కేప్ అయిపోతాడు. హబ్బా గుంపులో ఒక్కడైనా మిగిలాడని మనం ఇటు సంతోషపడే లోపే అటా సైకో హసుమి అటెండెన్స్ తీసి ఆ లిస్ట్ ప్రకారం ఎవరు చచ్చారో ఇంకెవరిని చంపాలో లెక్కిస్తుంటాడు. ఇప్పుడు కింద ఫ్లోర్ లో ఉండే స్టూడెంట్స్ చాప్టర్స్ అన్ని క్లోజ్ చేశాక నెమ్మదిగా అతని మాట విని రూఫ్ కి వెళ్లిన ఆ బంగారాలని బలి తీసుకోవడానికి బయలుదేరతాడు. ఇంతసేపు కిందేం జరిగిందో తెలియని ఈ అమాయకులు హసుమిని చూడగానే హ్యాపీగా టీచర్ అని వాడి వైపుకు పరిగెట్టుకొస్తారు. దానికి హసుమి వెయిట్ ఇంత ముందుకొస్తే రక్తం నా మీద పడదా అని ఎక్కడి నుంచో రెయిన్ కోట్ తీసుకొచ్చి అదేసుకుని ఇప్పుడు ఆడుకుందాం రండి పిల్లలని షాక్ లో ఫ్రీజ్ అయి ఉన్న ఆ స్టూడెంట్స్ ని కూడా షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతే ఈ గ్రూప్ కూడా చెరో డైరెక్షన్ లో పరిగెడతారు. చంపుతున్నాడే దాంతో ఆపుతాడా. ఆ పిల్లలు భయంలో అరిస్తే ఆ సౌండ్ కి ఇరిటేట్ అయి చీచీచి ఈ నాయిస్ పొల్యూషన్ ఏంట్రా చెవులు నొప్పేస్తుందని హెడ్ షాట్ కొట్టి తల చెదిరేస్తాడు. అందులోనూ తప్పించుకోలేని కొందరు పిల్లలైతే ప్లీజ్ టీచర్ మమ్మల్ని వదిలేయండి అతని కాళ్ళ వేలపడి బ్రతిమాలిన 1 year గా అతను పాఠాలు నేర్పించి అతను గైడ్ చేసిన తన స్టూడెంట్స్ అని కూడా కనీసం జాలి కూడా చూపించని హసుమి మనసాక్షి లేకుండా వాళ్ళందరినీ చంపిస్తాడు. వీడు సోసియోపాత్ కదా, వీడికి పుట్టుకతోనే ఎమోషన్స్ ఉండవు. సో పిల్లల మీద కనికారమే చూపించడు. అందులోనూ 2 స్టూడెంట్స్ విండోకి అవతలకి వెళ్లి 3rd ఫ్లోర్ లో అంత ఎత్తులో నిలబడి ఉంటారు. కింద పడితే చేస్తారు, కానీ ఇక్కడ నుంచి పడ్డా బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ హసుమి చేతికి దొరికితే అది కూడా ఉండదు కనుక రిస్క్ తీసుకుని అతను వెళ్లిపోవాలని గోడకి బల్లుల్లా అంటుకుని ఉంటారు. కానీ ఇంత చేసిన వాళ్ళు విండోని క్లోజ్ చేయకపోవడంతో హసుమి ఇక్కడ కూడా వాళ్ళని చూసేసి ఇద్దరిని పటపటా కాల్చేస్తాడు. ఇంకో పక్క స్కూల్ నుంచి తప్పించుకున్న ఆర్చరీ అబ్బాయి పరిగెడుతూ స్కూల్ పక్కన బస్టాండ్ దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చునున్న ఒక వ్యక్తి దగ్గర మా స్కూల్లోకి ఎవరో గన్ పట్టుకుని దూరారు, మా క్లాస్మేట్స్ అందరినీ చంపిస్తున్నాడు, త్వరగా పోలీసులకి కాల్ చేయండి అని జరిగింది చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి కూడా కంగారు పడుతూ వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంతలో ఈ అబ్బాయికి స్కూల్లో ఉండిపోయిన అతని గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చి తనని కాపాడడానికి పరిగెడుతూ తిరిగి వెళ్తాడు. ఇటు అతని గర్ల్ ఫ్రెండ్ కొంతమంది స్టూడెంట్స్ తో ఆర్ట్ రూమ్ లో దాగునుంటుంది. వీళ్ళు తాడు కట్టి కిటికీ నుంచి కిందకి దిగాలని డిసైడ్ అయి ఫస్ట్ ఆ గర్ల్ ఫ్రెండే దిగడం మొదలు పెడుతుంది. అయినా ప్రాబ్లం ఏంటంటే సగం దూరం దిగేలోపే ఆ తాడు తన చేతిని కట్ చేసి రక్తం కారుతూ తన వెయిట్ ని తను బ్యాలెన్స్ చేసుకోలేక అన్ఫార్చునేట్లీ ఈ అమ్మాయి కింద పడిపోతుంది. అది మాత్రం కాదు, మీద నుంచి పడ్డం వల్ల తన కాలు కూడా ఇరిగిపోతుంది. ఈ సమయంలో అక్కడికొచ్చిన ఆర్చరీ అబ్బాయి సరిగ్గా తను పడిపోవడం చూసి ఎమోషన్ లో పొరపాటుగా తన పేరు గట్టిగా అరిచేస్తాడు. అంతే మరుక్షణమే అది విన్న హసుమి బయటకొచ్చి ఆ అబ్బాయిని టార్గెట్ చేసి బుల్లెట్ ఫైర్ చేస్తే కింద నుంచి ఇతను కూడా అతని చేతిలో ఉన్న విల్లుతో హసుమిని ఏం చేసి ఆరో షూట్ చేస్తాడు. బట్ దురదృష్టవశార్థం ఆ ఆరో బుల్లెట్ కి తగిలి ఏం మిస్ అయి హసుమి ఎస్కేప్ అయిపోతాడు. కానీ ఆ బుల్లెట్ మాత్రం స్ట్రైట్ గా ఆర్చరీ అబ్బాయికి తగిలి అతను అక్కడికక్కడే చనిపోతాడు. నెక్స్ట్ హసుమి కింద పడ్డ ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ని కూడా షూట్ చేసి చంపిస్తాడు. ఇదంతా మీద నుంచి చూస్తున్న స్టూడెంట్స్ అంతా భయంలో వణికిపోతుంటే హసుమి ఆ అమ్మాయి రోప్ కట్టుకుని కిందకి దిగింది కదా, ఆ తాడు పట్టుకుని పైకెక్కి వెళ్లి అక్కడున్న పిల్లలందరినీ కూడా ఓపెన్ ఫైర్ చేసి చంపిస్తుంటాడు. ఈ ఫైట్ లో అక్కడ ఫైర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలా కనిపించే వాళ్ళందరినీ షూట్ చేశాక హసుమి లిస్ట్ చెక్ చేసి కేసుకి బెస్ట్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రమే ఇంకా మిగిలారని రియలైజ్ అవుతాడు. ఇటు వాళ్ళిద్దరూ ఒక రూమ్ లో దాగుంటూ బయట ఫైర్ అయిపోయిండడం వల్ల అది దాటి వెళ్ళలేక నెక్స్ట్ ఏం చేయాలో తెలియక బాగా టెన్షన్ అయిపోతారు. అప్పుడు సడన్ గా అబ్బాయికి ఒక విషయం గుర్తుకొచ్చి ఇంతకు ముందు సీన్ లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ అయినప్పుడు బిల్డింగ్ నుంచి కిందకు వెళ్ళడానికి ఒక ట్రిక్ నేర్పించారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని డిసైడ్ అయి విండో నుంచి స్లైడ్ అవుతూ వెళ్తారు. కానీ ఇది కూడా హసుమి చూసేసి వాళ్ళని కూడా షూట్ చేసి ఆ 2 బాడీస్ కింద పడిపోవడం చూసి అంతే స్కూల్లో అందరినీ చంపేశానని రిలాక్స్ అయి అతను ముందే కట్టిపడేసిన గే టీచర్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్లి ఆ టీచర్ పిల్లలందరినీ చంపేసి తనని తాను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సీన్ సెట్ చేస్తాడు. ఆ తరువాత హసుమి తన షూస్ మార్చుకుని తన తలని తనే బలంగా గోడకేసి గుద్దుకుని ఇంజూర్ అయి ఈ ఫైట్ లో తన గాయపడ్డ విక్టిమ్ లా యాక్ట్ చేస్తాడు. అండ్ సరిగ్గా ఇదే సమయానికి పోలీసులు కూడా స్కూల్ ని రీచ్ అవుతారు. ఇతను గాయపడి ఉండడం చూసి ఇతను మాత్రం ఏదో అదృష్టవశార్థం ప్రాణాలతో తప్పించుకున్నాడనుకున్న పోలీసులు అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమైందని అడుగుతూ సీన్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటే హసుమి ఆ గే టీచర్ స్టూడెంట్స్ లో ఒక అబ్బాయిని ప్రేమించాడని, వాళ్ళ ప్రేమని ఈ సమాజం ఒప్పుకోదని తెలిసి వెక్స్ అయి సొసైటీ మీద పగ తీర్చుకోవడానికి అందరినీ చంపి తను చనిపోయాడని అతను ప్రిపేర్ చేసిన స్టోరీ చెప్తాడు.
పోలీసులు కూడా హసుమిని నమ్మేస్తారు. కానీ ఇక్కడే ఈ సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక మెగా ట్విస్ట్. లాస్ట్ గా కేసుకి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు అనుకున్నాం కదా, యాక్చువల్లీ వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆ స్లైడ్ కిందకి దిగింది వాళ్ళే కాదు, వీళ్ళిద్దరూ చాలా తెలివిగా అక్కడ ఆల్రెడీ చనిపోయిన ఇద్దరు స్టూడెంట్స్ కి తమ యూనిఫామ్ వేసి ఆ స్లైడ్ లో తోలుంటారు. అది వీళ్ళనుకున్న హసుమి ఆ బాడీస్ ని మళ్ళీ షూట్ చేశాడు. ఇప్పుడు పోలీస్ వాళ్ళిద్దరిని రెస్క్యూ చేసి కిందకి తీసుకొస్తారు. వీళ్ళిద్దరిని ప్రాణాలతో చూసి లైట్ గా హసుమి షాక్ అయినా సర్ప్రైజింగ్లీ ఇప్పుడు కూడా ఏదో పెద్ద ఉత్తముడిలా నటిస్తూ థ్యాంక్ గాడ్ మీరు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారా, చాలా సంతోషం అంటూ వాళ్ళ దగ్గరికి నడుస్తూ వెళ్తుంటాడు. అంతే హసుమిని చూడగానే ఆ స్టూడెంట్ కి ఇంతసేపు అతను పడ్డ భయం అంతా ఫ్రస్ట్రేషన్ లా కక్కుకొచ్చి ఇంకా ఎంత నటిస్తావరా, నువ్వే కదా అందరినీ చంపిందని కొట్టడానికి వెళ్ళిపోతాడు. అట్ ద సేమ్ టైం మెడికల్ రూమ్ లో హసుమి మర్డర్ చేస్తున్నప్పుడు ఒక రికార్డర్ ఆన్ అయింది కదా, ఆ డివైస్ కూడా పోలీసుల చేతికి దొరికిపోతుంది. దీంతో హసుమి హంతకుడని కన్ఫర్మ్ అయిపోతుంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోతూ ఉండగా కేసుకి బెస్ట్ ఫ్రెండ్ అతన్ని ఆపి కేసుకి బ్రతికే ఉన్నాడా అని అడుగుతుంది. దానికి హసుమి ఇదంతా దేవుడి ఆజ్ఞ, క్లాస్ 4 లో ఉన్న మీ డీమన్స్ అందరినీ చంపి మీ సోల్స్ ని కాపాడమని నాకు ఆజ్ఞాపించాడు, నేను జస్ట్ అదే ఫాలో అయ్యానని పిచ్చోట్లా చెప్తాడు. అది విని వీళ్ళిద్దరూ ఇంకా టెన్షన్ అయిపోతారు. అలా నెక్స్ట్ సీన్ లో మనకి హసుమి మియాని బిల్డింగ్ మీద నుంచి తోసేసి ఉంటాడు కదా, తానింకా చనిపోలేదు ప్రాణాలతోనే ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.